జనన రేటు తగ్గడం ప్రపంచంలో చాలా దేశాల్లో అతి ప్రధానమైన సమస్య. అటు ప్రభుత్వం ఇటు కుటుంబం ఎన్ని జాగ్రత్తలు చేసినా ఈ సమస్య దాదాపు అన్ని దేశాల్లో పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. కానీ వీటన్నింటికీ అతీతంగా మారింది దక్షిణ కొరియా దేశం. ఈ దేశం ఒకప్పుడు ప్రపంచంలోనే అతి తక్కువ జనన రేటుతో సతమతమవుతున్న దేశం. కానీ ఇప్పుడు గత 3 దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా దక్షిణ కొరియా జనన రేటు పెరిగింది. అదెలా జరిగింది? సంతానలేమి సమస్య ఆ దేశ ప్రజలు ఎలా అధిగమించారో వివరంగా తెలుసుకుందాం. మొదట జనన రేటు అంటే ఏంటి, దాన్ని ఎలా లెక్కగడతారో చూద్దాం. ఒక మహిళ తన జీవితకాలంలో సగటున ఎంతమంది పిల్లలను కంటుందో దాన్ని జనన రేటు అంటారు. గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఈ రేటు తగ్గుతోంది. దక్షిణ కొరియా ఈ విషయంలో అత్యంత దారుణ స్థితిలో ఉంది. వారి జనన రేటు కేవలం 0.75, అంటే ఒక మహిళ సగటున ఒక పిల్లవాడిని కూడా కనడం లేదు. ఒక దేశ జనాభా స్థిరంగా ఉండాలి అంటే ఈ రేటు 2.1 ఉండాలి. కానీ దక్షిణ కొరియాలో ఈ సంఖ్య ఆందోళనకరంగా తక్కువగా ఉంది. ఈ కారణంగా దక్షిణ కొరియా మొదట జనాభా సంక్షోభంతో అదృశ్యమయ్యే దేశం కావచ్చు అని నిపుణులు హెచ్చరించారు. కానీ 2024లో ఒక అద్భుతం జరిగింది. 9 ఏళ్ల తర్వాత దక్షిణ కొరియా జనన రేటు మొదటిసారి పెరిగింది. ఏప్రిల్ 2025లో వచ్చిన తాజా నివేదిక ప్రకారం గత ఏడాది ఏప్రిల్తో పోలిస్తే ఈ ఏడాది 8.7% ఎక్కువ పిల్లలు జన్మించారు. అంటే 20,717 శిశువులు ఒక్క నెలలోనే జన్మించారు. ఈ మార్పు వెనుక ఏముంది? ఇది కేవలం అదృష్టం కాదు, ఇది కొత్త విధానాల ఫలితం. దక్షిణ కొరియా ప్రభుత్వం 3 ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించింది: కుటుంబ పని సమతుల్యత, పిల్లల సంరక్షణ, అలాగే గృహ సౌకర్యాలు. ఉదాహరణకు, తల్లిదండ్రులిద్దరూ తమ ఉద్యోగాల నుండి 6 నెలల పాటు పేరెంటల్ లీవ్ తీసుకుంటే వారికి 100% జీతం చెల్లిస్తారు. పేరెంటల్ లీవ్ గరిష్ట వ్యవధిని 1.5 సంవత్సరాలకు పొడిగించారు. కంపెనీలు తమ నియంత్రణ ఫైలింగ్లలో పిల్లల సంరక్షణ గణాంకాలను తప్పనిసరిగా చేర్చాలి. అంతేకాదు, కొత్తగా పెళ్లైన జంటలకు వారికి ఎంతమంది పిల్లలు జన్మిస్తే అంత ఆధారంగా రుణాల మినహాయింపు, పిల్లల భత్యాలు, అలాగే కుటుంబ స్నేహపూర్వక ట్యాక్స్ సంస్కరణలు వంటి వినూత్న చర్యలను ప్రవేశపెట్టారు. ఈ విధానాల కోసం దేశం సుమారు $14 బిలియన్ ఖర్చు చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇది గత ఏడాది కంటే 22% ఎక్కువ. ఈ కొత్త విధానాలు ఎందుకు పనిచేస్తున్నాయి? ఎందుకంటే ఇవి పాత అసమర్థమైన బేబీ బోనస్ విధానాల నుండి భిన్నంగా ఉన్నాయి. చాలా దేశాలు కేవలం నగదు ఇన్సెంటివ్స్లు ఇచ్చి పిల్లలను కనమని చెబుతాయి, కానీ అవి పెద్దగా పనిచేయలేదు. ఉదాహరణకు, చైనాలో బేబీ బోనస్లు ఇచ్చినప్పటికీ గత 3 ఏళ్లుగా జనాభా తగ్గుతోంది. ఎందుకంటే ప్రజలు పిల్లలను కనకపోవడానికి అసలు కారణం ఆర్థిక భారం, గృహ సమస్యలు, అలాగే పిల్లల సంరక్షణలో నమ్మకం లేకపోవడం. ఐక్యరాష్ట్ర సమితి నివేదిక ప్రకారం 39% మంది ఆర్థిక సమస్యల వల్ల, 22% మంది గృహ సౌకర్యాలు లేకపోవడం వల్ల, అలాగే 18% మంది నమ్మదగిన పిల్లల సంరక్షణ లేకపోవడం వల్ల పిల్లలను కనడం లేదు. దక్షిణ కొరియా ఈ సమస్యలను గుర్తించి దీర్ఘకాలిక పరిష్కారాలపై దృష్టి పెట్టింది. విద్య, గృహం, పిల్లల సంరక్షణ వంటి నిర్మాణాత్మక సమస్యలను పరిష్కరించే విధానాలు తీసుకొచ్చింది. ఆ దేశ కొత్త అధ్యక్షుడు లీజాంగ్ జనాభా పునరుద్ధరణను తన ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విధానాలు ఫలితాలను ఇస్తున్నాయి. కానీ ఇంకా జనన రేటు 0.75 వద్ద ఉండడం ఆందోళనకరమే. అయినప్పటికీ కూడా ఈ పురోగతి ఒక ఆశా కిరణం. ఈ సమస్య కేవలం దక్షిణ కొరియాకు మాత్రమే పరిమితం కాదు. జపాన్, సింగపూర్, ఆస్ట్రేలియా, అమెరికా, భారతదేశం వంటి దేశాల్లో కూడా జనన రేటు తగ్గుతోంది. తక్కువ పిల్లలు జన్మిస్తే భవిష్యత్తులో కార్మికుల సంఖ్య తగ్గుతుంది, ఆర్థిక వృద్ధి మందగిస్తుంది, వృద్ధుల సంఖ్య పెరిగి సామాజిక సంక్షేమ వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. భారతదేశంలో కూడా యువత ఆర్థిక ఒత్తిడి, గృహ సమస్యలు, అలాగే ఉద్యోగ అస్థిరత వల్ల పిల్లలను కనడానికి వెనుకాడుతున్నారు. ఈ సమస్యకి ఇప్పుడు దక్షిణ కొరియా విధానాలు కొంతవరకు పరిష్కార మార్గాలని చెప్పొచ్చు. ఉద్యోగం, సంపాదన ఒత్తిళ్లతో ఇప్పటి నూతన జంటలు ఓ చట్రంలో ఇరుక్కున్నారు. దానివల్లే పిల్లలను కనేందుకు సమస్య ఉధృతమవుతోంది. దక్షిణ కొరియాలోని ప్రపంచ దేశాలు కూడా జనాభా పెరుగుదల కోసం తమ విధానాలు సరిచేసుకుంటే చాలు, జనన రేటు దానంతట అదే పెరుగుతుంది.